హాయ్ మామ, నేను ఈ రోజు టిఫిన్ సెంటర్ కి అయితే వెళ్ళాను. నా సిట్టింగ్ మాత్రం అదిరిపోయింది, మామూలుగా లేదు. ఎందుకంటే ఇక్కడ టిఫిన్ తో పాటు బిర్యానీ కూడా ఉంటుంది. టిఫిన్ చెప్పి లోనకి వచ్చి అయితే కూర్చున్నాము. ఈ లోపు నేను చెప్పిన ఆర్డర్ అయితే వచ్చేసింది. నేను చెప్పిన ఆర్డర్ అయితే పెసరట్టు. దీని టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో. టేస్ట్ అయితే అసలు ఏం బాలేదు మామ, బిలో యావరేజ్. ఒప్పుకున్న పెళ్లికి వాయించడం తప్పు దాన్ని మొత్తం అయితే తినేసాను. మార్నింగ్ టిఫిన్ అయితే అయిపోయింది. ఆఫ్టర్నూన్ ఏంటో అని ఆలోచించే లోపు బండి మీద అలా వెళ్తుంటే రోడ్ సైడ్ అయితే ఒక నూడిల్స్ పాయింట్ అయితే కనిపించింది. ఇక్కడ టేస్ట్ ఉంటుందని అందరూ చెప్తున్నారు. నేను కూడా ఒకసారి ట్రై అయితే చేశాను. అన్న ఒక ప్లేట్ చికెన్ నూడిల్స్ పార్సల్ కట్టాను అని చెప్పాను. ప్యాన్ లో ఆయిల్ పోసుకొని చికెన్ అయితే వేసుకున్నాడు. ఇలాంటి గుడ్డును బల్ల కొట్టుకొని గ్లాస్ లో అయితే గిల్ల కొట్టుకుంటున్నాడు. ఇక ఆనియన్స్ అయితే నీట్ గా అయితే కట్ చేసుకున్నాడు. నేను చెప్పిన నూడిల్స్ ని అయితే ప్యాన్ లో అయితే వేసేసాడు. ఊరించే ఉప్పు అయితే వేసేసాడు. మంచిదనంతో మసాలా కాక మీద కారం కూడా వేశాడు. ఒక్కసారి నూడిల్స్ అయితే అలా ఇలా కలిపేశాడు. దాంట్లోకి పొయ్యాల్సిన సాసులు మొత్తం అన్ని పోసేసాడు. ఆ నూడిల్స్ లోకి కోసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేశాడు. నూడిల్స్ ని ఒకసారిగా గిల్ల కొట్టుకొని మనకి పార్సల్ అయితే కట్టేస్తున్నాడు. ఆ నూడిల్స్ ని ఎప్పుడింటికి తీసుకెళ్లి ఎప్పుడు తిందామా నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఫైనల్ పార్సల్ కట్టిన నూడిల్స్ నీటికి అయితే తీసుకొచ్చాను. చూశారు కదా మా నూడిల్స్ ఎలా ఉన్నాయో. ఆ నూడిల్స్ లోకి లెమన్ ఆనియన్స్ అయితే వేసేసి టేస్ట్ అయితే చూద్దాము. మనం తెచ్చుకున్న నూడిల్స్ లోకి ప్లాస్టిక్ స్పూన్ అయితే ఇచ్చాడు. ఇంటి దగ్గర కూడా ఎందుకు ప్లాస్టిక్ స్పూన్ నేనైతే అవాయిడ్ చేశాను. ఇంటి దగ్గర ఎలాగో స్టీల్ స్పూన్ ఉంటుంది కదా, నేనైతే దాన్ని యూజ్ చేశాను. మనమైతే టేస్ట్ లేట్ చేయకుండా చూసేద్దాం ఎలాగుందో. టేస్ట్ అయితే బాగుంది మామ. పొద్దున్న టిఫిన్ బాగాలేకపోయినా ఇప్పుడు నూడిల్స్ అయితే బాగుంది మామ. నేనైతే 10 కి 9.5 రేటింగ్ అయితే ఇస్తాను. పోతూ లైక్ సబ్స్క్రైబ్ చేసిపో మామ.